నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువ నీ మాటలు తీసుకొని మీ అద్దకు వచ్చినాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. మన హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాలు, మమ్మల్ని దేవుడు కృపతో జ్ఞాపకం చేసుకొని చేసిన మేలులన్నిటిని బట్టి దేవునికి వందనాలు తెలియచేసుకుంటూ, ఈ దినం మన ఆత్మలను ఏ మాటల చేత అయితే దేవుడు వెలిగించాలనుకుంటున్నాడు ఒకసారి మనం చూడగలిగితే యెషయా గ్రంథము 2:5 రాయబడింది. దేవుని పిల్లారా, మనము యెహోవా ఎలుగులో నడుచుకుందుము అని రాయబడింది. దేవుని పిల్లారా, అంటే యెహోవా అనగానే ఉన్నత స్థలంలో ఉన్నవాడు, ఉన్నత స్థలంలో ఉన్న దేవుని ఎలుగులో మనం నడుచుకుందాము అని చెప్పేసి ప్రవక్త చెప్తున్నాడు. కనుక మనము వెలుగులో నడిచేవారమైతే వెలుగై ఉండాలి. ఈ వెలుగులో నిలవగలదు, చీకటిలో నిలవగలదు. చీకటి వచ్చిందనుకో వెలుగు వెళ్ళిపోవాలి, వెలుగుంటే చీకటి వెళ్ళిపోవాలి. కనుక దేవుడు వెలుగై ఉన్నాడు కనుక మనము కూడా వెలుగులో నడిచేవారిగా మారిపోనట్లు ప్రార్థించిద్దాం. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రి, నైనా మేమునైనా వెలుగు కలిగిన నీతో నడిచేవారిగా మా దేశంలో ఉన్న ప్రతి బిడ్డ మారిపోనట్టు కృప చూపండి. ఎంత మాత్రం కూడానైనా పాపంతో కానీ చీకటి సంబంధమైన శక్తులతో కానీ సామాసం అనేది మా దేశంలో లేకుండా ప్రతి బిడ్డ కూడా నీ వెలుగులో నడిచి వెలిగింపబడిన జ్యోతుల వల్ల మారిపోనట్టు కృప చూపమని అడుగుతున్నాయినా. ఎంతమంది అయితే తండ్రి పొట్ట చేత పట్టుకుని ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం, చిన్న చిన్న చేతి పనుల నిమిత్తం నీ పిల్లలు బయటకు వెళ్ళి ఉన్నారు, క్షేమంగా సాయంత్రం గృహానికి చేర్చి తండ్రి పిల్లలతో కలిసి, భార్యలతో, కుటుంబంతో కలిసి ఆత్మతో సత్యంతో నేను ఆరాధించే భాగ్యం ఇచ్చి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.